బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, మరి మనసు గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. నిరంతరం కదులుతూ ఉన్న ఆలోచనలే మనస్సు. అది మనిషిని నిదురపోనివ్వదు, అన్నింటినీ భ్రమింపజేస్తుంది, మనిషిని గందరగోళం చేస్తుంది. అయితే దానిని అర్థం చేసుకున్నప్పుడు మన వైఫల్యాలకు, వేదనకు, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెనుక ఉన్న కారణాలు అవగతం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. తద్వారా జీవితంలో మన తప్పులను తెలుసుకుని మనం సరైన మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను చేరుకుంటాము. దీప్ త్రివేది గారి కలం నుంచి జాలువారిన ఈ మహత్తర గ్రంథం నేనే మనసునులో మన మనస్సు మనతో సంభాషించి తాను ఎవరో తెలియజేస్తుంది. అప్పుడు మనకి మన మనస్సు మరియు ఇతరుల మనస్సు అర్థమై ఈ జీవితంలో ఆనందంగా జీవిస్తాం. ప్రముఖ రచయిత దీప్ త్రివేది గారు రాసిన నేనే మనసును అనే గ్రంథంలో అద్భుతమైన జ్ఞానం మీ గ్రంథాలయంలో. వర్తమానం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వర్తమానంలో ఎప్పుడైతే మనం జీవిస్తామో వర్తమానమే మనకి ఒక గొప్ప బహుమానం. మరి దీని గురించి ఎన్నో ఉదాహరణలు మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడాను మనం నిద్ర లేవగానే చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, ఇదే ఆఖరి రోజు అనుకోవాలి. మన జీవితంలో ఇదే నాకు ఆఖరి రోజు. ఎప్పుడైతే ఆ ఎరుకుతూ ఉంటామో మనం, అప్పుడు ఏం చేయాలో అవి మాత్రమే చేస్తాం. అనవసరమైన పనులు ఏమీ చేయం. మనం పడుకునేటప్పుడు ఒకసారి ఈ రోజంతా ఏమేమి జరిగినాయి అన్నీ కూడాను పరిశీలించుకోవాలి. చక్కగా అన్నీ ఉపయోగపడే పనులు చేసామా, లేదా అవసరం లేని వాటి ఏమేమి చేసాము. ఎప్పుడైతే మనం అనలైజ్ చేసుకుంటామో ఎప్పటికప్పుడు పక్కన పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ విధంగా జీవిస్తామో మన జీవితంలో ఉండేటటువంటి మరి చింతలు, చికాకులు అన్నీ కూడా అనుకోకుండా మాయమైపోతాయి. ఫ్రెండ్, అన్నీ మాయమైపోతాయి. జీవితంలో ఉండేటటువంటి చింతలు, చికాకులన్నీ ఒకదాని తర్వాత మరొకటిగా మన జీవితం మెరుగుపడుతూ వస్తుంది. జీవితంలో ప్రతిరోజు ఒక పండగలాగా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఇలా ఫలప్రదంగా జీవించడం ద్వారా మన జీవిత ప్రయాణంలో ఒక విలువైనటువంటి అనుభవాన్ని మనం పొందడం జరుగుతుంది. ఫ్రెండ్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాము. దీనికి సంబంధించి వర్తమానంలో జీవించడానికి సంబంధించి, వర్తమానంలో ఆనందంగా జీవించడానికి సంబంధించి ఒక ఉదాహరణ. ఒకానొక సమయంలో ఒక గొప్ప మాంత్రికుడు ఉండేవాడు. ఒక గొప్ప వివేకవంతుడైనటువంటి ఒక మాంత్రికుడు. ఆయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గర ఒక గొప్ప బహుమానాన్ని పొందాలి అని అత్యాశతోటి ఆ మాంత్రికుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారిని సంతోషపెట్టడానికి ఏదన్నా ఒక మ్యాజిక్ చేయాలనుకున్నాడు. ఏం చేసినా సరే ఆ రాజుగారి గుర్తింపు పొందాలి. ఆ గుర్తింపు పొందడానికి ఇంకా ఏదేదో చేయటం ఎందుకని చెప్పేసి రాజుగారి కిరీటాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఈ ఆలోచనతో ఆ మాంత్రికుడు మరి కన్ను మూసి తెరిచేలోగా ఆ రాజుగారి కిరీటాన్ని మాయం చేశాడు. ఆయన దగ్గర అంత శక్తి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆ రాజుగారు దాన్ని ఒక అవమానంగా భావించాడు. ఆ మాంత్రికుడేమో ఒక మ్యాజిక్ చేసి రాజుగారి దగ్గర నుంచి బహుమతి పొందాలనుకున్నాడు. ఆ రాజుగారి కిరీటాన్ని మాయం చేసేసరికల్లా ఆ రాజుగారు ఒక అవమానంగా భావించాడు. అంతమందిలో నిండు సభలో ఒక అవమానంగా భావించాడు. ఎందుకంటే కిరీటం మాయం చేశాడు కాబట్టి. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే, వెంటనే ఆ మాంత్రికుడిని పట్టుకొని చెరసాల్లో బంధించి వారం రోజులు అతను ఉరిదీయనని చెప్పేసి ఆయనకి శిక్ష వేశాడు రాజుగారు. మరి పాప ఆ మాంత్రికుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఏదో బహుమతి ఇస్తాడని చెప్పేసి రాజుగారి దగ్గరకు వచ్చి ఒక గొప్ప ప్రయోగం చేయాలనుకుంటే చివరికి ఆయన అనుకున్నది వేరేలా జరిగింది. ఉరి తీసే సమయం వచ్చే వరకు అతన్ని జైల్లో పెట్టడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి చెరసాలలో. వెంటనే తెల్లారు మరుసటి రోజున ఆ విషయం విన్నటువంటి ఆ మాంత్రికుడి యొక్క భార్య ఏడుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఆ మాంత్రికుడు చూస్తే కనుక ఆయనకు ఉరిశిక్ష పడిందని, ఒక వారం రోజులు ఉరి తీస్తారని కానీ ఏమీ పట్టనట్లుగానే, ఒక చీమ కుట్టినట్లుగా కూడా లేకుండా మరి ఆయన ఎంతో నిశ్చింతగా ప్రశాంతంగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఈ భార్య ఏమో ఏడుచుకుంటూ వచ్చింది, అయ్యో నా భర్తను ఉరి తీస్తారని చెప్పేసి. ఆవిడ అంత ఏడుస్తూ ఉన్నా సరే, మరి అంత రోధిస్తూ ఉన్నా సరే,
ఆవిడకి ఆశ్చర్యం వేసింది, ఇతను ఎట్లా ఉండగలిగాడు ఇట్లా ఇతను నిర్వికారణంగా. మరి ఈ నిర్వికారణానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకొని ఆయన అడిగింది, నిన్ను ఉరి తీయడానికి ఇంకా 6 రోజులు ఉన్నాయి, నీకేమాత్రం భయం లేదా, ఏమాత్రం బాధ లేదా, ఎట్లా అట్లా నిశ్చింతగా ఉన్నావు? ఆయన భర్తను అడిగేసరికల్లా ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా 6 రోజులు ఉన్నాయి కదా నన్ను ఉరి తీయటానికి, ఈ 6 రోజులు ఏమైనా జరగచ్చు, ఈ 6 రోజుల్లో అనవసరంగా రేపటి గురించి ఏడుస్తూ ఎందుకు కూర్చోవాలి ఇవాళ నేను, ఆ రోజుని ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుని నేను ఎందుకు పాడు చేసుకోవాలి ఏడుస్తూ కూర్చొని అని చెప్పేసి ఆ మాంత్రికుడు తన భార్యతో చెప్పేసరికల్లా ఆవిడకి ఏం అర్థం కాక వీడికి ఏదో పిచ్చి పట్టింది, ఉరిశిక్ష చేసేసరికల్లా రాజుగారు ఉరిశిక్ష చేసేసరికల్లా మతి భ్రమించింది ఇతనికి. ఆ మతి భ్రమణలో ఏదేదో మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆవిడ ఏడుస్తూనే ఇంటికి వెళ్ళిపోయింది ఆయన వదిలిపెట్టేసి. మిగిలిన 5 రోజులు కూడా ఆ మాంత్రికుడు హ్యాపీగా తన వర్తమానంలో తను జీవించడం జరిగింది. ఆ 5 రోజులు ముగిసిపోయాయి. చివరికి ఆ మాంత్రికుడికి ఉరి తీసేటటువంటి క్షణం వచ్చింది. ఆ రోజు రానే వచ్చింది. మరి ఉరి తీయడానికి ముందు ఆ రాజుగారే స్వయంగా వచ్చాడు ఆ మాంత్రికుడిని చూడటానికి. ఆ రాజుగారిని చూడగానే మాంత్రికుడి బుర్రలో ఒక ఐడియా వచ్చింది వెంటనే. ఆ ఐడియాతోటి మరి ఆయన ఏం చేశారంటే రాజుగారిని చూడగానే ఏడుపు మొహం పెట్టేసి ఏడుస్తున్నట్లుగా నటించాడు. అది చూసినటువంటి రాజుకి ఒక విధమైనటువంటి తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. ఆయన ఈగో హట్ అయింది కదా ఇంతకుముందు, ఆ ఈగో అనేది తృప్తి పడింది ఆ మాంత్రికుడు ఏడుస్తూ ఉండేసరికల్లా. గాయపడినటువంటి గర్వానికి, ఆ రాజుగారికి గాయపడినటువంటి గర్వం ఏదైతే ఉందో దానికి కొద్దిగా ఉపశమనం దొరికింది, ఎందుకంటే ఏడుస్తూ ఉన్నాడుగా అందుకని. ఆయన మాంత్రికుడితో, మరి నీకు నా కిరీటాన్ని మాయం చేసేటటువంటి తలబిరుసుంది నీకు, మరి ఇప్పుడు ఏమైంది, చావు దగ్గరకు వచ్చేసరికల్లా నీ తెలివితేటలన్నీ ఏమయ్యాయి ఇప్పుడు అని ఆ మాంత్రికుడితో రాజుగారు అనేసరికల్లా ఆ మాంత్రికుడు, లేదు మహారాజా, నేను చనిపోతున్నందుకు నేనే ఏడవట్లేదు, నేను నా చావు గురించి నేను అసలు భయపడట్లేదు, కానీ ఇది అకాలంలో వచ్చింది అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. నేను గత 2 సంవత్సరాలుగా నా దగ్గర ఒక గుర్రం ఉంది, ఆ గుర్రానికి ఎగరటం నేర్పిస్తున్నాను నేను, ఆ గుర్రం ఎలా ఎగరాలో ఎగరటం నేర్పిస్తున్నాను నేను. ఆ విద్య ఇంకొక సంవత్సరంలో పూర్తయిపోతుంది. ఈ మధ్యలోనే నేను చచ్చిపోతున్నాను నేను, ఆ గుర్రానికి ఎగరటం ఎలా నేర్పించాలా, అది మధ్యలోనే ఆగిపోతుందని చెప్పేసి దాని గురించి బాధపడుతున్నాను, కానీ నేను చచ్చిపోవటం గురించి ఏం బాధపడట్లేదు నేను మరి అని. 1 సంవత్సరం నా చేతిలో లేదని చెప్పేసి, మిగిలిన 1 సంవత్సరం నా చేతిలో లేదని చెప్పేసి నేను బాధపడుతున్నాను, దాని గురించి బాధపడుతున్నాను, కానీ చావు గురించి బాధపడట్లేదని చెప్పేసి రాజుగారితో ఆ మాంత్రికుడు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మాంత్రికుడు ఆ మాటలు చెప్పాడో, ఆ మాటలు విన్న తర్వాత రాజుగారికి మనసులో ఒక ఆశ పుట్టింది. ఒక స్వార్థం, ఒక ఆశ, ఒక అత్యాశ, ఈ 2 మొదలయ్యాయి. రాజుగారు ఆ మాంత్రికుడితో ఏం చెప్పాడంటే, ఇంకొక సంవత్సర కాలం నీకు దొరికిందనుకో బతకటానికి, నువ్వేం చేస్తావని చెప్పేసి ఆ మాంత్రికుడిని అడగటం జరిగింది. మరి ఆ మాంత్రికుడు హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆ గుర్రానికి ఎగరటం ఎలాగో నేర్పించి, ఆ గుర్రాన్ని నేను రాజుగారికి బహుమతిగా ఇస్తాను, నేను ఈ సంవత్సర కాలం నాకు దొరికితే కనుక నా దగ్గర ఉన్న గుర్రానికి ఎగరటం నేర్పించి పూర్తిగా ఆ గుర్రాన్ని నేను రాజుగారికి బహుమతిగా ఇస్తానని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజుగారు ఆనందించేసి, మరి సరే అయితే ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను, నిన్ను విడిచిపెడుతున్నాను, కానీ గుర్తుపెట్టుకో, ఇంకొక సంవత్సరం తర్వాత ఆ ఎగిరే గుర్రాన్ని తీసుకొచ్చి నువ్వు నాకు ఇవ్వాలి, ఆ సంవత్సరం తర్వాత నేను ఉరి తీసేస్తాను, ఈ సంవత్సరం వరకు నీకు ఉరి తీసేటటువంటి ప్రోగ్రాం పోస్ట్పోన్ అని చెప్పేసరికల్లా ఆ మాంత్రికుడు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికల్లా ఇంట్లో భార్య, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మరి వాళ్ళ ఇంటికి వచ్చేసి, ఈరోజు ఉరి తీస్తున్నారు, ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో అతని శవం ఇంటికి వస్తుందని చెప్పేసి ఆ భార్యకి తోడుగా వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళంతా కూర్చున్నారు. ఏడుస్తూ కూర్చునేసరికల్లా ఈ మాంత్రికుడు మరి సశరీరంగా వచ్చేసరికల్లా వాళ్ళంతా ఆశ్చర్యపోయేసరికల్లా ఆ మాంత్రికుడు ఏదో చెప్పేసి అందరినీ పంపించేశాడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ. ఆ భార్య అయితే ఇక ఆనందానికి హద్దులే లేవు, ఎందుకంటే చనిపోయి శవంగా రావాల్సినటువంటి భర్త మరి సజీవంగా వచ్చేసరికల్లా చాలా పొంగిపోయింది, చాలా ఆనందపడింది. ఆనందంగా ఉండి భర్తను అడిగింది, ఎలా నువ్వు వచ్చావు, ఎలా తప్పించుకొని వచ్చావు, ఇది నేను నమ్మలేకపోతున్నాను, నేను రాజుగారు ఉరి తీసేయాలి కదా నీ ఈ టైంకల్లా, ఎలా జరిగింది, ఎక్కడ ఈ విచిత్రం జరిగింది అనేసరికల్లా ఆయన చెప్పాడు భార్యకి, రాజుగారితో చెప్పారు, నేను ఒక గుర్రాన్ని పెంచుతున్నాను, ఇంకొక సంవత్సరంలో దాన్ని ఎగరటం వస్తుంది, ఆ ఎగరటం వచ్చిన తర్వాత రాజుగారికి ఇస్తాననేసరికల్లా మరి 1 సంవత్సర కాలం రాజుగారు నాకు టైం ఇచ్చాడు అని ఎప్పుడైతే చెప్పాడో ఆవిడ మళ్ళీ ఏడుస్తూ కూర్చుంది భార్య.
అయ్యో, నువ్వు అనవసరంగా మాయ మాటలన్నీ చెప్పొచ్చావు రాజుగారికి. నాకు తెలుసు సంవత్సరం తర్వాత నువ్వు గుర్రాన్ని ఇవ్వలేవు, ఆ గుర్రం ఎగరను లేదు, ఆ గుర్రాన్ని రాజుగారికి ఇవ్వను లేవు. కాబట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ నిన్ను ఉరి తీస్తారు. ఆ సంవత్సరం తర్వాత ఉరి తీస్తారని చెప్పేసి తలుచుకొని ఆవిడ ఇప్పుడే ఏడుస్తూ కూర్చుంది. మళ్ళా ఆ విచారం అంతా కూడా గాలికి ఆ ఆనందం అంతా కూడా గాలికి ఎగిరిపోయింది. విచారంతో ఏడుస్తూ కూర్చుంది. అయ్యో, నా భర్తను మళ్ళీ ఉరి తీస్తారే అని. అప్పుడు ఆ భర్త ఆవిడతో అన్నాడు, ఎందుకు అనవసరంగా బాధపడతావు, ఒక సంవత్సరం మనకి సమయం ఉంది. సంవత్సరం అంటే 1000 విధాలుగా గడపగలిగేటటువంటి ఒక చాలా దీర్ఘమైనటువంటి సమయం ఇది. ఈ లోపల ఏదైనా జరగచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి ఆనందాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఎందుకు ఏడుస్తూ దుఃఖంగా కూర్చోవాల్సినటువంటి అవసరం ఏముంది, చాలా హ్యాపీగా ఆనందంగా ఉందామంటే ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు. కానీ సరిగ్గా ఒక 6 నెలల తర్వాత ఆ రాజుగారు చనిపోయారు. 6 నెలల కాలం గడిచిన తర్వాత రాజుగారు చనిపోయారు. తర్వాత ఇంకో 3 నెలల తర్వాత గుర్రం పైకి ఎగిరిపోయింది. ఇప్పుడు ఆ మాంత్రికుడిని ఏ కారణంగా మరి చంపే అవకాశం లేదు, మరణదండన విధించేటటువంటి అవకాశం లేదు. ఆ రాజుగారు చనిపోయారు, ఈ గుర్రము లేదు. ఇంకెందుకు ఆయనకి మరణశిక్ష విధిస్తాడు? ఫ్రెండ్స్, ఇదే భవిష్యత్తులో ఉన్నటువంటి ఆనందం. ఇదే భవిష్యత్తులో జరగాల్సినటువంటి అతి స్వల్ప విషయం కూడా అనేక ఇతర సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్. కాబట్టి అంత అనిశ్చితమైనటువంటి భవిష్యత్తును గురించి మనం ఎందుకు బెంగపడాలనేదే ఇక్కడికి వచ్చాను. భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు, ఏమి జరిగినా కూడా దాని గురించి ఇప్పుడే మనం బాధపడుతూ భయపడుతూ ఎందుకు కూర్చోవాలి? ఈ క్షణాన్ని మరి మనం ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఈ క్షణంలో ఆనందంగా జీవించకుండా. మరి గతం అంటారా, గతం ఎలాగో తిరిగి రాదు, అది అయిపోయింది, గతం అయిపోయింది. కాబట్టి మీరంతా కూడా ప్రతిరోజు ఈ వర్తమానంలో జీవించేటటువంటి కళని నేర్చుకోవాలి. ఒక ట్రైనింగ్ లాగా, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి ఎలాగ ట్రైనింగ్ తీసుకుంటాడో అలాగా ఈ వర్తమానంలో జీవించేటటువంటి కళని మనం ప్రతిరోజు నేర్చుకోవాలి, దాన్ని అభ్యసించాలి, దానిలో ఒక ప్రావీణ్యాన్ని మనం పొందాలి. ఆ వర్తమానంలో జీవించేటటువంటి కళని నేర్చుకుంటామో మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఇంతకుముందు మాంత్రికుడి విషయం గమనించాం కదా, ఉరిశిక్ష పడింది. అప్పటి వరకు ఏడుస్తూ ఎందుకు కూర్చోవాలని చెప్పేసి తన జీవితాన్ని ఆనందంగా వర్తమానంలో ఆనందంగా జీవించాడు. ఎప్పుడైతే మనం ఈ వర్తమానంలో జీవిస్తామో, వర్తమానంలో జీవించే కళని మనం నేర్చుకుంటామో, మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేటటువంటి చింతలు చికాకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనం ఒక విముక్తిని పొందగలుగుతాం ఫ్రెండ్. విముక్తి కావాలి, ఆ చింతల నుంచి ఆ చికాకుల నుంచి విముక్తి కావాలంటే వర్తమానంలో జీవించాలి, వర్తమాన క్షణాన్ని ఆనందంగా జీవించగలగాలి. ఆ కళని మనం నేర్చుకొని తీరాలి ఖచ్చితంగా. మన జీవితాన్ని ఒక సాఫల్యం చేసుకోవాలంటే, సంతోషంగా ఉంచుకోవాలి అంటే. ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితం నరకప్రాయం కావడానికి ఒక దృఢమైనటువంటి వ్యక్తిత్వం లేకపోవడమే ముఖ్యమైనటువంటి కారణం ఫ్రెండ్. ఒక దృఢమైన స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉండాలి. ఆ స్ట్రాంగ్ వ్యక్తిత్వం లేదనుకోండి, ఆ నరకమే, ప్రతి క్షణము నరకమే ఉంటుంది ఆ వ్యక్తికి. మరి దృఢమైనటువంటి వ్యక్తిత్వం లేకపోవడం చేత మీరు వృధా ప్రయత్నాలలోనూ అనవసరమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ దృఢమైనటువంటి వ్యక్తిత్వం లేకపోవడం ద్వారా ఆ అనవసరమైన ప్రయత్నాలు ఏంటి? ఆ కోపం, నిరాశ, నిస్పృహలు, చింతిస్తూ కూర్చోవటం, ఈర్ష్య, పగ, ప్రతీకారాలు, ఇటువంటి అనవసరమైనటువంటి ఉద్వేగాలతో సతమతమవుతూ ఉంటాం మనం. ఎందుకు? దీనికి కారణం అంటే మనకు ఒక దృఢమైనటువంటి వ్యక్తిత్వం లేదు కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో మనం మునిగి తేలుతూ ఉంటాం మనం. ఈ వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్. మరి మీ జీవితంలో ఈ వ్యక్తిత్వం అంటే ఏమిటి? మరి ఆ వ్యక్తిత్వం మీ జీవితంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాన్ని తెలుసుకునే ముందు మనం మన జీవితాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలని గమనిస్తే గనక, మరి మన జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా అనేక ఆశలతోటి, మరి అనేక కోరికలతోటి, అనేక ఆకాంక్షలతోటి పడేటటువంటి అవస్థలు కావచ్చు, ఆ దుఃఖాన్ని కావచ్చు, మనం చూస్తూనే ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు, వాళ్ళు బతికిడుస్తూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని దుఃఖంతో, సమస్యలతోటి. కానీ 100కో 100కోటికో ఒక్కళ్ళు మాత్రమే ఈ ఆశలను కావచ్చు, ఆకాంక్షలను కావచ్చు నిజం చేసుకోగలుగుతున్నారు, కొద్దిమంది మాత్రమే. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా దాదాపు తమ ప్రస్తుత జీవితాన్ని, అవస్థను గురించి
ఏడుస్తూ ఉండటమే మనం చూస్తాం. మనం కొద్దో గొప్ప మంది, కొద్ది మంది మాత్రమే వాళ్ళ జీవితాల్లో ఆ సంతోషాన్ని పొందుతూ ఉన్నారు. మిగిలిన చాలామంది కూడాను అవస్థలతో జీవిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే అవస్థలతో జీవిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు దారి తప్పారు కాబట్టి, అంటే జీవించాల్సిన విధంగా జీవించట్లేదు కాబట్టి, వాళ్ళ జీవన ప్రయాణంలో దారి తప్పారు కాబట్టి వాళ్ళు కుంగిపోయి ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితం, ఈ ప్రపంచం ఒక గుదిబండలాగా మోస్తూ ఉంటారు. ఈ ప్రపంచమే ఒక గుదిబండలాగా, ఈ జీవితం ఒక గుదిబండలాగా మోస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళ జీవితంలో జీవించాల్సిన విధంగా కాకుండా దారి తప్పున్నారు జీవిత ప్రయాణంలో. గతం మర్చిపోయి కొత్త జీవితం ఆరంభిస్తారా అని ఎవరినైనా అడిగితే గనక అందరూ ఎస్ రెడీగా ఉన్నా అని చెప్పి అంటారు. సమస్యలతో ఉన్న వాళ్ళు ఎవరినైనా అడిగామంటే కనుక మీకు ఎదురైనటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత బంధుత్వాలు కావచ్చు, పాత జ్ఞాపకాలు కావచ్చు, పాత వ్యవస్థలు కావచ్చు, వాటన్నిటిని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎస్ నేను వాటన్నిటిని వదిలించుకొని మరి నేను హ్యాపీగా ఉండటానికి రెడీగా ఉన్నా అని చెప్తారు. కానీ వాళ్ళు ఎక్కడ తప్పు చేశారనేది గ్రహించరు. వాటన్నిటిని వదిలించుకొని రెడీగా ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది గ్రహించడానికి మాత్రం ఇష్టపడరు వాళ్ళు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వారు ఏ తప్పు చేశారో వాళ్ళు గ్రహించకపోవటమే కాకుండా అదంత ఇంపార్టెంట్ విషయం కాదన్నట్లుగా ఉంటారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ తప్పు చేశామో దాన్ని గ్రహించడం అనేది అంత ఇంపార్టెంట్ విషయం కాదనుకుంటూ ఉంటారు. జీవించడానికి జీవితం ఒకే ఒక అవకాశం, మనకున్నటువంటి ఒకే ఒక అవకాశం ఈ జీవితం అనేది. 99% మంది ప్రజలు ఈ జీవితాన్ని జీవించడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. మనం గమనిస్తే కనుక చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. 99% మంది వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలో జీవించట్లేదు, జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. 1% మాత్రమే సక్సెస్ని పొందుతూ ఉన్నారు ఆ జీవన ప్రయాణంలో. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలంటే కనుక తప్పు ఎక్కడ జరిగిందో మనం గమనించాలి. ఆ తప్పు ఎక్కడ జరుగుతుందో గమనించి ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మరి జీవితం జీవనయోగ్యమైనటువంటి ఒక అనుభవం. ఈ జీవితం అనేది జీవనయోగ్యమైనటువంటి ఒక అనుభవం. మరి అనుభూతి చెందకపోవడానికి, ఆ అనుభవాన్ని అనుభూతి చెందకపోవడానికి మనిషి తన యొక్క జీవితాన్ని ఎక్కడ క్లిష్టతరం చేసుకుంటున్నాడు, ఎక్కడ జటిలం చేసుకుంటున్నాడు, ఎక్కడ కష్టమైనదిగా తయారు చేసుకుంటున్నాడు అనేది మనం గ్రహిద్దాము. దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడాను బయటకు కనిపించేటటువంటి తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికే అత్యంత ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటాడు. ప్రధానమైనటువంటి కారణం బయటికి కనిపించేటటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ ఇంపార్టెన్సే తన జీవితాన్ని కష్టతరం చేస్తుంది, క్లిష్టంగా చేస్తుంది. తన వ్యక్తిత్వంలో అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని, ఇంకొక కోణం ఏదైతే ఉందో అంతరంగ వ్యక్తిత్వాన్ని మరి అతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. బాహ్య వ్యక్తిత్వాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు, మరి అంతరంగ వ్యక్తిత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు. మనిషి తన అంతరంగ వ్యక్తిత్వం మీద ఏమాత్రం కూడాను శ్రద్ధ చూపించట్లేదు. వాస్తవం ఏంటంటే మానవ జీవితాన్ని పరిపాలించేది అంతరంగ వ్యక్తిత్వమే. మనిషి యొక్క జీవితాన్ని ఏది పరిపాలిస్తుందంటే అంతరంగ వ్యక్తిత్వమే, బాహ్య వ్యక్తిత్వం కానే కాదు. కానీ మనమంతా ఏం చేస్తున్నాం? బాహ్య వ్యక్తిత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, బాహ్య వ్యక్తిత్వాన్ని పట్టించుకుంటూ ఉన్నాం, బాహ్య వ్యక్తిత్వానికే గుర్తింపుని ఇస్తూ ఉన్నాం. అసలైనటువంటి అంతరంగ వ్యక్తిత్వాన్ని ఎక్కడో మూలకు తోసేసి పక్కన పెట్టేశాం. అది వెరీ ఇంపార్టెంట్. అంతరంగ వ్యక్తిత్వం మనకి చాలా ఇంపార్టెంట్. అంతరంగ వ్యక్తిత్వమే మనకి జీవితాన్ని ఇస్తుంది, ఈ బాహ్య వ్యక్తిత్వం కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే అవసరమైన దాన్ని పక్కన పెట్టేశామో, అవసరం లేని దాన్ని మన జీవితంలో తీసుకొచ్చేసి ఎక్కువగా విలువిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మరి మనిషి తన జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాన్ని మరి మర్చిపోవడం ద్వారా, ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని విస్మరించడం ద్వారా మరి ఆనందం, మరి సాఫల్యము, ఈ సక్సెస్ అనేది అతనికి దూరంగా ఉన్నాయి. ఎందుకు లేదు మన జీవితంలో ఆనందము, ఎందుకు లేదు మన జీవితంలో సక్సెస్ అంటే మన అంతరంగ వ్యక్తిత్వాన్ని మనం నిర్లక్ష్యం చేసాం కాబట్టి, దాన్ని పక్కన పెట్టాం కాబట్టి, దానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి మన జీవితంలో ఆనందం అనేది, ఒక సక్సెస్ అనేది లేదు. దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడు చూసినా సరే చింతలు, చికాకులు, ఇదంతా నా తలరాత అని చెప్పేసి ఇదంతా అనుకుంటూ ఆ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం మనం.
ఈ బాహ్య వ్యక్తిత్వానికి గుర్తింపు ఇస్తున్నంత వరకు మనం ఒక సమస్యలతో ఉంటాం, చింతలు చికాకులతో ఉంటాం, మనం ఇబ్బందులతో ఉంటాం, ఒక ఫెయిల్యూర్తో ఉంటాం, ఒక జీవన ప్రయాణంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన అంతరంగ వ్యక్తిత్వానికి విలువిస్తామో అది సరైన దారిలోకి మనల్ని తీసుకెళ్తుంది. అంతరంగ వ్యక్తిత్వమే సరైన దారిలోకి తీసుకెళ్తుంది. ఈ బాహ్య వ్యక్తిత్వం అనేది బాహ్యపరమైనటువంటి గుర్తింపుల కోసం ఆరాటపడుతూ ఉంటుంది. మరి ఈ బాహ్య వ్యక్తిత్వానికి ఈ అంతరంగ వ్యక్తిత్వానికి ఏంటి డిఫరెంట్ అనేది మరొక ఎపిసోడ్లో మనం విపులంగా తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.